ఎందుకంటే యెరూషలేము నగరానికి తిరిగి వచ్చుచున్నప్పుడు ఏం చేశారో తెలుసా? ఇజ్రాయేలుల ఊళ్ళలో నుండి వచ్చిన స్త్రీలందరూ సంబరముతోనూ సితారలతోనూ స్వరమండలాలతోనూ, గమనించారా, పాటలు పాడుతూ నాట్యమాడుచు వచ్చారట. సౌలు దగ్గరకు వచ్చి ఏమన్నారు తెలుసా? పాటలు ఎంత వింటున్నారా? పాటలు ఎట్లున్నాయో తెలుసా? సౌలు 1000 కొలది శత్రువులను హతమార్చెను, దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చేనని పాడారు. వాళ్ళు ప్రతిగానం చేసుకుంటూ వచ్చారండి. స్త్రీలందరూ అన్ని ఊళ్ళ నుండి వచ్చారట, అన్ని ఊళ్ళ నుండి వచ్చేసారట. ఇంతకు మునుపు 2 ఎకరాల జొన్న కోత కోసారనుకోండి, వాడిని ఏం చేసేవాళ్ళు? అక్కడే కోసాడంటే వానికి పూలదండేసి తప్పెట్లతో తాళాలతో ఏం చేసేవాళ్ళు? ఊరేగింపుకు వచ్చేవాళ్ళు. ఏమైనా పక్కన వాళ్ళు అడిగితే 2 ఎకరాలు అక్కడే కోసాడట, 2 ఎకరాలు అక్కడే కోసాడట చెప్పేవారు లేదా? యుద్ధములో విజయం సాధించి వచ్చిన వ్యక్తికి దావీదుకు ఇజ్రాయేలు స్త్రీలు స్వరమండలాలను సితారాలను పట్టుకొని నాట్యమాడుచు బిగ్గరగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రతిగానములు చేయించు వచ్చేసారండి. అప్పుడు సౌలు దగ్గర ఈ పాట వినబడినప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చినని మాట వినగానే సౌలుకు కోపం వచ్చింది. అంటే నన్ను తక్కువ చేసి పాడారు, దావీదును ఎక్కువ చేసి పాడారు. అది సరిపోలేదు రాజుగారికి. కానీ ఉన్న సత్యమేనండి. అందుకొరకే ఉన్న మాటల నన్నవాణిని ఉండనీయరు లోకులు, ఉన్న మాటల నన్నవాణిని ఉండనీయరు లోకులు, ఇక కన్న బాధలు పెట్టి వానిని కష్టముల పాల్చేతురు. యేసువా క్రీస్తేసువా ఇలా ఏమి నందును లోకము, దోషులను మరి నిన్ను మరచిన దొంగ భక్తుల చర్యలు. యేసువా. బాగా ఆలోచించారా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అలాగూ దావీదుని గురించి పాడేసరికి సౌలు గారికి ఎక్కడ లేని ద్వేషం వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఇంకొక మాట చెప్పనా? పాటలు ఈ స్త్రీలందరూ దావీదుని గురించి గొప్పగా పాడినప్పుడు సౌలుకి ఏం వచ్చింది? కోపం వచ్చింది. ఒకానొక సందర్భంలో సౌలు రాజు గారికి అపవిత్రాత్మ పట్టినప్పుడు, అంటే అపవిత్రాత్మ అంటే దయ్యం పట్టినప్పుడు అదే దావీదు గారు 10 తంతుల సితారతో పాట పాడితే అపవిత్రాత్మ సౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అర్థమైందా? పాట పాడితే దయ్యం పారిపోయింది, పాట పాడితే సౌలుకు కోపం వచ్చింది. బాగా గమనించారు. పాట పాడితే అనేకులు ఆనందించారు, సంతోషించారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పాటల కార్యక్రమాన్ని ఆలోచన చేస్తే ఒక విజయం పొందిన దేవుని భక్తుడు గురించి గొప్పగా పాటలు పాడారు. కాబట్టి 3 విషయాలు చెప్పాను. బాగా గమనించారా? పాటలు పాడితే ద్వేషం వస్తుంది, రోషం వస్తుంది, కోపం వస్తుంది, పగ పుట్టుకొస్తుంది. కొందరికి సరిగా అన్వయించుకుంటే, సత్యానికి లోబడితే దయ్యమైన పారిపోతుంది, ఆరోగ్యమైన కుదురుబాటు అవుద్ది. పాటల్లో ఆ భాగ్యం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, 3 విషయాలు మీకు ఇవాళ చెప్పాను. పాటలు ఎక్కడ ఆరంభమయ్యాయి? ఇప్పుడు కూడా పాడుతున్నారా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని ప్రతిగానములు చేయొచ్చును. బిగ్గరగా ప్రతిగానములు చేస్తూనే ఉన్నారు. పరలోకంలో దేవుడు స్తుతింపబడుతున్నాడు. అలాగే భూమికి పునాది వేస్తున్నప్పుడు కూడా దూతలందరూ ఏం చేశారు? ఏకముగా కూడి, నా పాట నాదే, నీ పాట నీది అనలేదు, ఏకముగా కూడి పాడినారు. తర్వాత ఏముంది? జయధ్వనులు చేశారు. అప్పుడు ఆయన మూలరాతిని వేశాడు. తర్వాత
దావీదు విజయం పొంది వచ్చినప్పుడు ఇజ్రాయేలీ స్త్రీలందరూ ఏం చేశారు? తంబురలతోనూ సితారలతోనూ స్వరమండలతోనూ నాట్యమాడుచు ఏం చేశారు? సౌలు దగ్గరికి వచ్చి సౌలు 1000 కొలది గాను దావీదు 10,000 కొలది గాను శత్రువులను హతమార్చినని చెప్పారు. అప్పుడు సౌలుకు కోపం వచ్చేసింది. అలాగూ సౌలుకు దయ్యం పట్టినప్పుడు పాటలు ఏం చేసాయి? దయ్యాన్ని పారదోలేయి, అపవిత్రాత్మను పారగొట్టేసాయి దావీదు పాడిన పాటలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అలాగూ మనము పాటల్లో ఇష్టం వచ్చినట్లు కాదండి. కొన్ని పాటలు చాలా బాగలేవు, గమనించారా? పెద్ద ప్రసంగికులు అని చెప్పుకునే పెద్ద మినిస్టర్ పెట్టిన వ్యక్తులు ఏం చేశారు తెలుసా? హిందీ పాటలను డబ్బింగ్ కొట్టేసి అదే మ్యూజిక్ అట్రాక్షన్, పాటలు మ్యూజిక్కే అట్రాక్షన్ అంటే దాన్ని ఆకర్షింపబడాలి, అలా చేశారు. సినిమా పాటలు డబ్బింగ్ కొట్టడం కాదు, భక్తిగల పాటలు అవి కాదు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని కనుక బైబిల్లో సత్యమైన పాటలే పాడాలి. బైబిల్ ప్రకారంగా ఇష్టం వచ్చినట్లు పాడి ఏదేదో చేయకూడదు, అది దేవునికి ఇష్టము కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇలాగో పరలోకంలో ఆరంభమై భూమి పునాదులు వేస్తున్నప్పుడు పాటలతోనే భూమి ఆరంభమై భూమి మీద దేవుని భక్తులు విజయం సాధించినప్పుడు పాటలతో దేవుని స్తుతించి ఆరాధించారు, కీర్తించారు, పొగిడారు. అలాగూ ఆరాధనలో ఇప్పుడు కూడా పాటలు ఉన్నాయి. కాబట్టి ఆ పాటలు క్రొత్త నిబంధనలో ఎలా ఉన్నాయో దేవుని చిత్తమైతే బ్రతుకుంటే వచ్చే వారం ధ్యానించేద్దాం. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి